ప్రథమార్థం చాలా శుభసూచకాలు శుభవార్తలు వినేటటువంటి అవకాశం మేషరాశిలో కనబడుతోంది. ముఖ్యంగా ఉద్యోగ ప్రయత్నాలు, ఉద్యోగాన్వేషకులకు ఏదైనా ఉద్యోగంలో చాలా ఉడిదుడుకులుండి ఇంకా నూతన ఉద్యోగంలో కొత్త ఉద్యోగంలో విడపదాం, ఇంకా ఏదైనా కొత్త మార్గాలు అన్వేషిద్దాం అనుకుంటారు కదా, వాళ్లకు మంచి శుభ సూచనని చెప్పవచ్చు. ఈ మాసం ప్రథమార్థం సత్ఫలితాలను ఇచ్చేస్తుంది మేషంలో. ముఖ్యంగా ఈ రాశిలో స్థల మార్పులు ఉన్నాయి. అంటే అద్దె ఇళ్ళు మారేటటువంటి అవకాశం, లేదా ఉద్యోగంలో వేరే ప్రయత్నాలు కొనసాగేటటువంటి ప్రయత్నం కూడా మనం గమనించవచ్చు. ఈవేళ అవుతుందనుకున్న పని రేపు అవ్వవచ్చు, లేదా కొంచెం తాత్సారం ఆలస్యం అవ్వడము, లేదా ఒడిదుడుకులుగా ఉండడము అనేది మేషరాశిలో కనబడుతుంది. అందువల్ల కొంచెం జాగ్రత్త తీసుకుని ఈ మొదటి 15 రోజుల ప్రథమార్థంలో ఉండినటువంటి ఫలితాలనే మనం బేరీజు వేసుకుని ఓహో ఇది ఇలా జరగబోతోంది కనుక మనం ఇంకొంచెం ప్రికాషన్స్ జాగ్రత్తలు ఎక్కువ తీసుకోవాలి అనేటువంటి సూచన మేషరాశిలో తెలియచేస్తున్నాం. ముఖ్యంగా వ్యాపారస్తులకు కూడా, అన్ని రకాల వ్యాపారస్తులకి కూడా వాళ్లకు చాలా లాభదాయకమైనటువంటి పరిస్థితి మేషరాశిలో ఉందని మనం తెలియచేయవచ్చు. ప్రధానంగా వివాహ ప్రయత్నాలు, వివాహం కాని యువతీ యువకులకు అనుకూలించేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఏమండి, ఈ డిసెంబర్ నెలంతా కూడా మార్గశిరం, ఏదైనా ఒక శుభవార్త వాళ్ళు విని తీరతారండి. అందువల్ల ఇది మంచి సూచన అని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ వివాహ ప్రయత్నాల్లో అనుకోనటువంటి అతిథులు కూడా మీకు అనుకూలించేటటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ వల్ల ఎక్స్పెక్టేషన్స్ ఉండవు. అసలు వాళ్ళ నుంచి ఒక మంచి వార్త లేదా ఒక మంచి ఏదైనా ఒక సమాచారం వివాహానికి సంబంధించిన ప్రయత్నాల్లో మీరు ఏదైనా ఒక అమ్మాయినో అబ్బాయినో వెతకాలనుకున్నారు వివాహానికి, పెళ్లి కాని యువతి యువకులు, వాళ్ళ నుంచి మనకు అసలు ఏదైనా ఒక సంబంధం వస్తుందని ఎక్స్పెక్ట్ చెయ్యం. అలాంటి వాళ్ళ ద్వారా కూడా సర్వైవ్ అయ్యి అన్ఎక్స్పెక్టెడ్గా ఆ మ్యాచ్ కుదిరేటటువంటి పరిస్థితి కనబడుతుంది. అందువల్ల స్నేహితులు, బంధువులే కాకుండా ఊహించని వ్యక్తుల యొక్క ఇన్వాల్వ్మెంట్తో కూడా మీకు శుభవార్త, మంచి వివాహ ప్రయత్నాలు కూడా అనుకూలించేటటువంటి పరిస్థితి కనబడుతుంది. ప్రధానంగా చిన్నపాటి దూర ప్రాంత ప్రయాణాలు, అంటే దగ్గరలో ఏదో గంట 2 గంటల్లో వెళ్ళి వచ్చేసేటటువంటి 100 కిలోమీటర్స్ లోపు ప్రయాణాలు అనుకూలిస్తాయండి. ఏమండి, తర్వాత కోర్టు వ్యవహారాలు మొదటి విషయంలో పెద్దగా ఈ కోర్టు వ్యవహారాల్లో మొదటి 15 రోజులు పెద్ద మార్పులు ఉండకపోవచ్చు, కానీ మిగతా 15 రోజుల్లో అద్భుతాలు సృష్టిస్తామని చెప్పం, కానీ వాయిదానో లేకపోతే ఏదైనా కొంత అనుకూలత, కొంచెం ఊరట కలిగేటటువంటి పరిస్థితి కనబడుతోంది. ఈ మాసం ద్వితీయార్థం ఆర్థికంగా కలిసి వచ్చే కాలం అని చెప్పవచ్చు. ప్రథమార్థం కంటే రెండో 15 రోజులు, మిగతా 15 రోజులు చాలా లాభిస్తుందనే చెప్పవచ్చు ఆర్థికంగా. మొదటి 15 రోజులు అంటే జీతాలు అందుకుంటాం, ఏదో చేస్తాం, నథింగ్. ఏమండి, తర్వాత విద్యార్థులు వారు చదివిపోయిన దృష్టి పెట్టడం వలన తల్లిదండ్రులకు కొంత ఊరట కలుగుతుంది. ఆరోగ్యపరంగా కూడా మొదటి 15 రోజుల కంటే చివరి 15 రోజులు కొంచెం వెసులుబాటు ఉంటుంది. అమ్మయ్య, ఈ శారీరక రుగ్మతల నుంచి ఒడ్డున పడేటటువంటి అవకాశం కూడా కనబడుతుంది. అనవసర ఖర్చులకు దూరంగా ఉండాల్సినటువంటి అవసరం కూడా సూచించబడుతోంది. ప్రధానంగా మేషరాశి వారు విష్ణు ఆరాధన చేయటం వలన, తిరుప్పావై సేవ లేదా విష్ణు ఆలయాలు తెల్లవారుజామునే దర్శనం చేయటం వలన విశేష ఫలితాలను పొందవచ్చు.